జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కొన్ని కేసులు ఉంటాయి, అన్డిటెక్టెడ్ కేసెస్, ముఖ్యంగా అన్డిటెక్టెడ్ మర్డర్ కేసెస్. అవి మనం ఛాలెంజ్గా తీసుకుంటాం. నేను కూడా వచ్చిన తర్వాత 1 by 1 ఇటువంటి అన్డిటెక్టెడ్ మర్డర్ కేసెస్ డిటెక్ట్ చేయాలి, ఛేదించాలని ప్లాన్ చేసుకుని పీసీఆర్ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారికి ఫస్ట్ ఒక కేసు అప్పచెప్పడం జరిగింది. ఆ కేసు వచ్చేసి 2021 ఏప్రిల్ 22. ఆ రోజు ఒక వ్యక్తిని చాలా కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఇక్కడ పైడిమమ్మ టెంపుల్ కంచర్పల్లెం మెట్టు దగ్గర ప్రైవేట్ పార్ట్స్ మ్యూటిలేషన్ చేయడం జరిగింది. బాడీ సర్వీస్ రోడ్, ఫ్లైఓవర్ పక్కన సర్వీస్ రోడ్లో పడి ఉంటే మనకు చేశారు. మన వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. కానీ ఏప్రిల్ 22 రిజిస్టర్ చేసిన 2021 1 year 4 months ప్రయత్నం చేసినా కూడా కేసు ఛేదించలేకపోయారు పోలీస్. అందుకే ఆగస్ట్ 22 అంటే ఆల్మోస్ట్ 3 సంవత్సరాల క్రితం కేసు అన్డిటెక్టెడ్గా రెఫర్ కూడా చేశారు. సో ఈ కేసు నేను షేక్ హుసేన్ గారి అధీనంలో ఒక టీం ఫామ్ చేసి వాళ్లకు ఆ కేసు అప్పచెప్పడం జరిగింది. డిటెక్ట్ చేయడానికి వాళ్ళు విశ్వప్రయత్నం చేసి ఇప్పుడు కేసు ఛేదించారండి. మన డీటెయిల్స్ వెళ్తే ముద్దాయిలు కూడా మీ దగ్గర మీ ముందర ప్రొడ్యూస్ చేస్తున్నాం, ముసుగులో ఉన్నాం. సో ఈ వ్యక్తి వచ్చేసి చనిపోయిన వ్యక్తి గంగాల, ఇంకొక పేరు వచ్చేసి మెంటల్ శ్రేణు. అతని పేరు మీద సస్పెక్ట్ షీట్ ఉంది హార్బర్ పోలీస్ స్టేషన్ అండ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది. అతను ఒక పెద్ద నేరస్తుడు. సో ఈ టీం ఎలా డిటెక్ట్ చేశారు కేసు అంటే కొబ్బరి తోట, భూపేశ్ నగర్, అల్లిపురం, రైల్వే క్వార్టర్స్, జ్ఞానాపురం, కంచర్పాలెం ఈ అన్ని ఏరియాస్లో చాలా తిరిగి చాలాసేపు తిరిగి 28 స్క్రాప్ అఫెండర్స్, స్క్రాప్ డీలర్స్, రౌడీస్, ఇంకా 35 మంది హిజ్రాస్ని విచారించిన తర్వాత ఈ కేసు ఛేదించగలిగారు. అదే ఏం తెలిసిందంటే ఈ గనగల శ్రీను అండ్ ఇంకొక ఇతను కూడా స్క్రాప్ దొంగ, ఇంకొక స్క్రాప్ దొంగ లాలం గణేష్. ఇప్పుడు గనగల శ్రీను బ్రదర్ గనగల తోటయ్య ఒక మొబైల్ ఫోన్ దొంగతనం చేసి లాలం గణేష్కి అమ్మారండి. తర్వాత గోపాలపట్నం క్రైమ్ పోలీస్ ఆ ఫోన్ ట్రేస్ చేసి అది లాలం గణేష్ గారి తమ్ముడు లాలం శ్రీను అది యూజ్ చేస్తూ ఉండగా అది ట్రేస్ చేశారు. తర్వాత ఇంట్రోగేషన్లో తెలిసింది దట్ గనగాల తోటయ్య అది దొంగతనం చేశారని, అందుకే అతన్ని అరెస్ట్ చేశారు. మళ్ళీ అది బెయిల్ కోసం 10,000 ఖర్చు అయింది. ఇప్పుడు గనగల తోటయ్య, గనగల శ్రీను ఏమనుకున్నారంటే లాలం గణేష్, లాలం శ్రీను ఆ ఇద్దరు పోలీస్ వాళ్ళకు చెప్పారు కాబట్టి గనగల తోటయ్యని అరెస్ట్ చేశారు పోలీస్ వాళ్ళు. తర్వాత ఈ 10,000 ఖర్చు అయింది బెయిల్ కోసం. అందుకే గనగల శ్రీను లాలం గణేష్తో అడిగారు, ఇప్పుడు 10,000 మా తమ్ముడు బెయిల్ కోసం ఖర్చు అయింది, 10,000 నాకు ఇవ్వండి. సో ఏప్రిల్ 16, 2021 అంటే ఏ రోజు మాట జరిగింది, 5 రోజుల క్రిందట గనగల శ్రీను అండ్ ఆయన అసోసియేట్ ఉన్నారు కళ్యాణ్ బలవంతంగా లాలం గణేష్ నుండి 4,000 లాక్కున్నారు. అప్పుడు లాలం గణేష్ సరే ఇప్పుడు మేము ప్రతీకారం తీర్చుకుందామని అనుకున్నారండి. మర్డర్ అంటే 1 day ముందు లాలం గణేష్, కోమాల తరకేశ్వరరావు అతని అసోసియేట్ ఇద్దరు కలిసి సాయి స్క్రాప్ షాప్కి వెళ్ళారు దొంగలించిన కాపర్ అమ్మడానికి. అక్కడ గనగల శ్రీను కళ్యాణ్ కూడా దొంగలించిన స్టీల్ అమ్మడానికి వచ్చారు. సో అక్కడ మళ్ళీ ఆ డబ్బు గురించి తగదా జరిగింది. అప్పుడు గనగల శ్రీను అండ్ కళ్యాణ్ ఇద్దరు కలిసి లాలం గణేష్, తరకేశ్వరరావు మీద నైఫ్తో దాడి చేస్తే అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ పుక్కల నరసింహరావు, స్క్రాప్ షాప్ ఓనర్ సాయి కృష్ణ, లాలం గణేష్, తరకేశ్వరరావుని ఆ షాప్ దగ్గర లోపల ఉంచేసి
శ్రీను కళ్యాణ్ని పంపించారండి. తర్వాత సాయి కృష్ణ నరసింహరావుకి చెప్పారు, మీరు ఇప్పుడు గణేష్ తారకేశ్వరరావు ఇద్దరిని రైల్వే స్టేషన్ దగ్గర ఆటో తీసుకుపోయి దింపేసి రావాలి. అదే రోజు రాత్రి 1 గంట ప్రాంతంలో లాలం గణేష్ పుక్కల నరసింహరావు ఆటో డ్రైవర్ని పిలిచారండి. పోర్ట్ ఏరియాకి రావాలి, ఇంకా కొన్ని దొంగలించిన వస్తువులు ఉన్నాయి, అది ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో నరసింహరావు అక్కడికి వచ్చి లాలం గణేష్, కుమార్ తారకేశ్వరరావు ఇంకా దొంగలించిన కాపర్ 2 బండిల్స్ తీసుకొని పోతూ ఉండగా సాయి స్క్రాప్ షాప్ 2:30 ప్రాంతంలో చెడిపోయారండి. అక్కడ 40,000 డబ్బు కూడా అతను ఇచ్చారు. నరసింహరావు ఇస్తామన్నారు. నరసింహరావు అండ్ షాప్ వర్కర్ ఉన్నారు నరపటి కనకరాజు, అతను కాపర్ వెయిట్ కూడా చూసి 40,000 అవుతుంది అని చెప్పారట. సో అక్కడ 40,000 ఇచ్చిన తర్వాత అది తారకేశ్వరరావుకి 20,000, 18,500 లాలం గణేష్కి, ఇంకా 1,500 రూపాయలు ఆటో డ్రైవర్కి నరసింహరావుకి ఇవ్వడం. సో ఎంత చేసిన తర్వాత గణేష్ తారకేశ్వరరావు నరసింహరావుకి చెప్పారు, ఇప్పుడు మమ్మల్ని డ్రాప్ చేయండి రైల్వే స్టేషన్ దగ్గర. పోతూ ఉండగా పెండ్రాము స్క్రాప్ షాప్ పాయిడి తల్లి అమ్మ టెంపుల్ దగ్గర అన్ఎక్స్పెక్టెడ్గా గనగల శ్రీను కనపడ్డారు. అప్పుడు అతను ఒంటరిగా ఉన్నారండి. అప్పుడు 3:30 ప్రాంతం. ఇమీడియట్గా నరసింహరావుని ఆటో ఆపమని చెప్పి ఈ గణేష్ అండ్ తారకేశ్వరరావు దిగిపోయి శ్రీనుని ఎదిరించి తర్వాత ఘర్షణ మొదలైంది. అప్పుడు గణేష్ రాయి పట్టుకొని శ్రీనుని రిపీటెడ్గా తల మీద కొట్టారు. తర్వాత శ్రీను దుర్వాసనలు ఆడితే మరి తారకేశ్వరరావు కూడా శ్రీను మీద దాడి చేశారు. తర్వాత గణేష్ ఒక నైఫ్ తీసుకొని దాడి చేశారు. తర్వాత ఫైనల్గా శ్రీను కలాప్స్ అయిపోతే మళ్ళీ ఇద్దరు బాడీని డ్రాగ్ చేసి పెండ్రాము స్క్రాప్ షాప్ దగ్గర పెట్టేసి తర్వాత డెత్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అక్కడ బాడీ పెట్టేసి వెళ్ళిపోయారండి. గణేష్ తారకేశ్వరరావు ఆటో డ్రైవర్ని వార్నింగ్ హెచ్చరించారు, అది ఎవరికైనా చెప్తే అతనికి కూడా అదే గతి అని. సో ఇప్పుడు ఆటో డ్రైవర్ పుక్కల నరసింహరావు, స్క్రాప్ షాప్ ఓనర్ సాయి కృష్ణ, సో వాళ్ళు అందరూ చూశారండి, వాళ్ళకు అంత తెలుసు. తర్వాత ఈ లాలం గణేష్ జన్గానిపాలెం రాంబెల్లి మండల్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండ్ కోమార తారకేశ్వరరావు పెద్ద గంటియాడ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ సీన్ రికన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మర్డర్ చేశామని ఒప్పుకున్నారండి. క్రైమ్ వెపన్ కూడా దొరికింది. తర్వాత ఈ A1 లాలం గణేష్, అతని మీద 3 దొంగతనం కేసు ఉన్నాయి. అచ్యుతపురం PS లో ఒక సెక్యూరిటీ కేసు ఉంది, చూడవరం PS, ఒక హార్ట్ కేసు ఉంది రాంబెల్లి PS, ఇంకొక థెఫ్ట్ కేసు అండ్ 1 సిపిడి కేసు ఉంది విశాఖపట్నం సిటీలో. అక్యూజ్ 2 కుమార తారకేశ్వరరావు మీద ఒక థెఫ్ట్ కేసు ఉంది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, 2 థెఫ్ట్ కేసెస్ న్యూపోర్ట్ PS, 2 థెఫ్ట్ కేసు స్టీల్ ప్లాంట్ PS. చంద్రశేఖర్ ఏసై టోపీ బేగెత్తాను సార్. ఈ రమేష్ రెడ్డి, సార్